హరే కృష్ణ. భగవంతుని నైవేద్యం ఎలా తయారు చేయాలి? ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. సాధారణంగా మనం భగవంతునికి నైవేద్యం లేకుండా పూజలు చేయం. అయితే భగవంతుడు తన అపారమైన ఆధ్యాత్మిక శక్తితో భౌతికమైన సామాన్యమైన దానిని కూడా ఆధ్యాత్మికంగా మార్చగలడు. ఉదాహరణకి ఇనుము అగ్నిలో ఎర్రగా కాలి అగ్నిలాగానే తయారవుతుంది. అదేవిధంగా వండిన ఆహారాన్ని భగవంతుడైన శ్రీకృష్ణునికి భక్తి ప్రపత్తులతో నైవేద్యం వండితే అది ఆధ్యాత్మికంగా మారుతుంది. ఆ తరువాత మనం దానిని శ్రీకృష్ణ ప్రసాదమని పిలుస్తాము. ఆహారం తీసుకోవడం అనేది అందరికీ అవసరమైనది. కానీ ఆ ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ప్రసాదంగా తీసుకోవడం అనేది భక్తులకు ముఖ్యమైనటువంటి భక్తి సాధనం. మన నాలుక అనే ఇంద్రియంని మనం సొంతంగా నియంత్రించడం అనే పద్ధతి కాకుండా భక్తిగా ఆనందపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యంలో భక్తులు కృష్ణ ప్రసాదం తీసుకోవడంలో ఉపయోగించవచ్చు. ఈ ప్రకారంగా మనం మన ఇంద్రియాలను మెల్లమెల్లగా భగవంతుని భక్తిలో సేవకు అలవాటు చేసుకుంటాము. అలా ప్రసాదం తీసుకోవడం ద్వారా మనకి దివ్య ఆనందం కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ఆనందం మనకి ఎక్కడన్నా దొరుకుతుందా? ఎక్కడా దొరకదు. సాధారణంగా రోజు ఆహారాన్ని మనం అందరం రుచి చూస్తూనే ఉంటారు. కానీ అదే ఆహారాన్ని కృష్ణుని కోసం తయారు చేసి భక్తితో దానిని నైవేద్యం పెట్టడం ద్వారా అది అసాధారణమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ ఆనందం రుచి చూసిన వారికే తెలుస్తుంది. అలా ఎందుకంటే శ్రీకృష్ణుని అధర అమృతం ఈ సాధారణ ఆహారాన్ని తాకి దానికి ఆ దివ్య గుణాన్ని ఇచ్చిందని మనం తెలుసుకోవాలి. ఈ ప్రసాదం గురించి మన ఆధ్యాత్మిక గ్రంథాలలో చాలా బాగా వివరించారు. ఈ ప్రసాదం అపారమైన శక్తి కలిగి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే మేము శాకాహారం తీసుకుంటున్నాము కదా అని అనుకుంటారు. అయినంత మాత్రాన సరిపోదు. కానీ మనం శాకాహారానికి అతీతంగా పోయి ప్రసాద సేవనం చేసినప్పుడు భగవంతునితో మనకు గల సంబంధాన్ని తెలుసుకోవడంలో సహాయం చేస్తుంది. నిజానికి ఆ సంబంధం తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. భగవంతునికి అర్పించకుండా తినే సాధారణ ఆహారం వలన మనం కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తే 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చూడవచ్చు. ఈ విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అందుకే ఆ కర్మ ప్రభావం మన పైన ఉండకుండా దానిని ఆధ్యాత్మికం చేయడానికి కూడా మనం నైవేద్యం అర్పించవలసి వస్తుంది. అంతేకాదు మనం ప్రసాదం తీసుకోవడం ద్వారా మనం కూడా శుద్ధి అవుతాము. మరి భగవంతునికి నివేదించే అలాంటి ఆహారం మనం ఎలా తయారు చేయాలి? బజారుకు వెళ్ళి వస్తువులను ఆహార పదార్థాలను కొనేటప్పుడు ఏవి కృష్ణునికి అర్పించవచ్చో ఏవి కృష్ణునికి అర్పించకూడదో మనం ఇతర భక్తుల ద్వారా తెలుసుకోవాలి. మరి ఎలాంటి వస్తువులు తీసుకోవాలి అంటే ఈ విషయం కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు పత్రము, పుష్పము, ఫలము లేదా నీరు ఇంకా వీటికి సంబంధించిన ఏమైనా ప్రేమతో భక్తితో ఎవరైనా సమర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తారు అని తెలియజేశారు. 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే ఎవరైనా నాకు ప్రేమతో భక్తితో పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా జలము గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును అని కృష్ణ భగవానుడు పలికారు. అంటే భగవంతుని సేవ ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందడం ఈ పద్ధతి ద్వారా చాలా సులభం. ఇందాక భగవంతుడు చెప్పిన వస్తువుల ద్వారా
పరమ పేదవారైనా కూడా నైవేద్యం సమర్పించి భక్తి ఆనందాన్ని పొందవచ్చు. కేవలం భక్తుడై ఉండాలి, అదే దీనికి యోగ్యత. మన దేశకాల పరిస్థితులలో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కృష్ణ భక్తి మార్గం చాలా సులభమైన విధానం. ఈ విధానం ప్రపంచం అంతా అందరూ పాటించవచ్చు. ఎందుకంటే కృష్ణ భగవానుడు ప్రేమతో మనం చేసే సేవ మాత్రమే కోరుకుంటారు. ఈ శ్లోకంలో భక్తి అనే పదం 2 సార్లు చెప్పబడింది. ఎందుకంటే కృష్ణుణ్ణి పొందడానికి భక్తి మార్గం ఒక్కటే ఏకైక మార్గం అని అర్థం. ఈ భక్తి విధానం శాశ్వతమైన విధానం. దీనిని బట్టి పాల పదార్థాలు, కాయగూరలు, పండ్లు, ధాన్యం లేదా వీటి నుంచి తయారు చేసిన ఆహార పదార్థాలను మనం కృష్ణునికి నైవేద్యంగా పెట్టాలని తెలుసుకోవాలి. తమోగుణ సంబంధమైన ఆహారం కూడా భగవంతుడికి నైవేద్యంలో పెట్టరాదు. వీటికి బదులు ఇతర పదార్థాలను మనం వాడుకోవచ్చు. మాంసాహారము, కాఫీ, టీ వంటివి కూడా కృష్ణునికి అర్పించకూడదు. పదార్థాలు మనం నైవేద్యం కోసం కొంటున్నప్పుడు వాటిపైన ఒక ఆలోచన ఉండాలి. ప్రకృతి యొక్క సూక్ష్మ నియమం ప్రకారం ఎవరైతే వంట వండుతున్నారో ఆ వంట వాళ్ళ ఆలోచన ప్రభావం ఆహారం మీద శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆహారం అనేది మన మనస్సు మీద సూక్ష్మమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసాదం కోసం తయారు చేయడంలో అంటే వంట తయారు చేయడంలో శుభ్రత ఎంతో అవసరం. అపరిశుభ్రంగా ఉన్న దానిని కూడా కృష్ణునికి సమర్పించకూడదు. కనుక వంట ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వంటలు తయారు చేస్తున్నప్పుడు కేవలం మన కొరకు కాకుండా కృష్ణుని ఆనందం కొరకు తయారు చేస్తున్నట్లు భావించాలి. కావాలంటే భగవంతునికి సంబంధించిన విషయాలు వింటూ వంట చేయడం మరీ మంచిది. దీనివలన మన చేతన ఆధ్యాత్మికమై ఉంటుంది. వంటని వండుతున్నప్పుడు మధ్యలో రుచి అస్సలు చూడకూడదు. వంట తయారు చేసిన తర్వాత వాటికి ప్రత్యేకమైన పాత్రల్లో చక్కగా సర్ది కృష్ణ భగవానునికి అత్యంత ప్రీతికరమైన తులసీ దళం లేదా తులసి ఆకుతో సహా కృష్ణునికి నైవేద్యాన్ని సమర్పించాలి. మనం భగవంతుని కృప ద్వారా సంపాదించిన ఆహారం ముందుగా భగవంతునికి కృతజ్ఞతాభావంతో అర్పించడం కూడా దీనికి ఒక కారణం. ఓ కృష్ణ, ఈ నైవేద్యాన్ని స్వీకరించు అని భక్తితో ప్రార్థిస్తూ కృష్ణునికి నైవేద్యాన్ని సమర్పించాలి. సంప్రదాయం వలన చిన్న సవరణలతో భక్తులు నైవేద్యాన్ని అర్పిస్తారు. హరే కృష్ణ.